ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలాగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలియజేశారు. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఆధార్ కార్డు కోసం పిల్లల వివరాలను నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బర్త్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని వారికి తొలుత బర్త్ సర్టిఫికేట్ అధికారులు ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఐసీడీఎస్ పీడీ సుజన్, సిడిపిఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లో అన్ని మండల్స్ లో కూడా ఈ రోజు స్పెషల్ ఆధార్ క్యాంప్ 0 నుంచి 6 ఇయర్స్ ఉన్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతున్నది. ఈ రోజు ఇక్కడ ఇస్లాంపేటలో నేను స్వయంగా విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి ఒక 100 పిల్లలకు చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఇమ్మీడియట్గా చేస్తున్నాము. ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వారికి కూడా బర్త్ సర్టిఫికేట్ ముందు ఇప్పించి తర్వాత వారికి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా 0 నుంచి 6 ఇయర్స్ పిల్లలు ఉన్నవారు ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదంటే ఇప్పుడు ఏదైతే క్యాంప్ పెడుతున్నామో అంగన్వాడీ వర్కర్స్ వచ్చి మీ ఇంటికే వచ్చి కూడా మొబిలైజ్ చేస్తారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మీ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాను.